నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఈపీఎఫ్ న్యూస్ 8కి స్వాగతం అండి. ఇందులో మరికొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. సో పెయిడ్ సర్వీస్ ఉంది, నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ముందుగా వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ మెంబర్ ప్రొఫైల్ కరెక్షన్స్ అంటే జాయింట్ డిక్లరేషన్, దానికి సంబంధించి అంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ కానివ్వండి, దీనికి సంబంధించిన రూల్స్ కానివ్వండి, లేటెస్ట్గా డెవలప్మెంట్ చేసిన విధానం గురించి దేని గురించి మీరు అడగాలన్నా కానివ్వండి, మనకి లైవ్ సెషన్ అయితే ఇక్కడ 17 జూన్ 2025 మధ్యాహ్నం 3 గంటలకి అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క మెంబర్ ప్రొఫైల్ సంబంధించిన కరెక్షన్ మీద ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ లైవ్ సెషన్లో ఈపీఎఫ్ఓ వారిని అయితే అడగొచ్చు అనమాట. ఓకే. సో మీకు ఏంటంటే యూట్యూబ్లోను, అలాగే ఫేస్బుక్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి వీలైతే లైవ్ సెషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మీకు వీటి మీద ఏ డౌట్ ఉన్నా కానీ ఈ లైవ్ సెషన్లో పాల్గొనండి. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలండి. సో వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేమ్ కరెక్షన్ చేద్దాం అనుకుంటారు కదా. సో దీని మీద వీళ్ళకి అనేక రకాల క్వైరీస్ ఉంటాయి. సో ఈ లైవ్ సెషన్లో వీళ్ళు కనుక పాల్గొంటే కనుక మీకున్న ఏ క్వైరీ ఉన్నా వాళ్ళని అయితే అడగొచ్చు. 17 జూన్ 2025 మధ్యాహ్నం 3 గంటలు జరుగుతుంది. ఒకసారి మీరు ఆ లైవ్ సెషన్లో పాల్గొనండి. ఓకే. అయితే నెక్స్ట్ వచ్చేసరికి చాలామందికి ఇప్పుడు జేడీ ద్వారా ఏదైనా మెంబర్ ప్రొఫైల్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సర్వీస్ డీటెయిల్స్ కానివ్వండి ఎడిట్ చేసుకుందామంటే ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి ఒక మీకు ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా మనం చూపించేది ఇది. ఓకే. మనము మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు చూపించేది, అంటే సబ్మిట్ చేసినప్పుడు గెట్ డీటెయిల్స్ అప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇట్లా మనకి వచ్చేది ఎర్రర్ మెసేజ్. బట్ తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తే అప్లికేషన్ ముందుకెళ్ళేది. బట్ ఏంటంటే మీకు సెలెక్ట్ మెంబర్ ఐడి దగ్గర మీరు ఏదైనా మెంబర్ ఐడి సెలెక్ట్ చేద్దామంటే ఇప్పుడు మీకైతే అక్కడ ఏది షో చేయట్లేదు. ఓకేనా. సో ఏ ఐడి కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనమాట. సంథింగ్ ఏదో కానీ ఇక్కడ గ్లిచ్ అయితే ఉంది, లేదా ఏదైనా మెయింటెనెన్స్ షెడ్యూల్ చేస్తున్నారేమో మరి చూడాలి. సో ప్రస్తుతానికి అయితే ఈ యొక్క జేడీ ఫెసిలిటీ అయితే మనకి పనిచేయట్లేదు ప్రస్తుతానికి. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. సో 1 or 2 days వెయిట్ చేయండి. మేబీ ఆ తర్వాత ఇది ఓపెన్ అవుతుందేమో. ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు ఇట్లా తెలియపరుస్తాను. ఓకే. ప్రస్తుతానికి అయితే మనకి ఇది పనిచేయట్లేదు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. సో ఆ తర్వాత వచ్చేసరికి పాస్బుక్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పాస్బుక్లో మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఇంతకుముందు పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏంటంటే రీసెట్ చేసుకున్న 6 hours తర్వాత మనకి పాస్బుక్ ఓపెన్ కావాలి. బట్ చాలామందికి ఏంటంటే అక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎట్లా అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఇప్పుడు మీరు ట్రై చేయండి, ఇది అప్డేట్ అయిందనమాట. ప్రీవియస్ ఎవరైతే పాస్వర్డ్స్ చేంజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ పాస్బుక్ అయితే ప్రాపర్గా పనిచేయట్లేదు. సో ఇంకా అనేక రకాల గ్లిచెస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అంటే ఇప్పుడు మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టినా కానివ్వండి, విత్డ్రా చేసిన ఎంప్లాయీ షేర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి అలాగే చూపించడము, లేకపోతే మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సమ్ అమౌంట్ అనేది ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ అది ప్రీవియస్ ఐడిలోనే రిఫ్లెక్ట్ అయిపోయి అట్లాగే ఉండిపోవడం కానివ్వండి. సో ఇట్లాంటి అనేక రకాల గ్లిచెస్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. సో మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా, మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయాలన్నా కానివ్వండి, సంథింగ్ ఏం చేయాలన్నా కాస్త వెయిట్ చేయండి. చేయాలంటే చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అమౌంట్ అనేది పక్కాగా మనకైతే వచ్చేస్తుంది, నో ఇష్యూ. బట్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా. పాస్బుక్లో మనకి అప్డేట్ అయ్యే వరకు కాస్త వెయిట్ చేయడం బెటర్. ఓకేనా. అయితే ఇప్పుడు మనకైతే పాస్బుక్ కూడా ప్రాపర్గా పనిచేయట్లేదు. ఇది ఎప్పుడు పనిచేస్తుంది ఏంటి అనేది దీని మీద ఎట్లాంటి క్లారిటీ లేదు. బట్ ఇప్పటివరకు ఇది చాలా రోజుల నుంచి పనిచేయట్లేదు. బట్ ఇప్పటివరకు ఈ ఈపీఎఫ్ టెక్నికల్ టీం ఏం చేస్తుందో ఏంటో మరి అర్థం కావట్లేదు. ఓకేనా. చూద్దాము. సో ఫ్యూచర్లో మరి ఏదైనా అప్డేట్ వస్తుందా ఏంటి, ఎందుకు ఇట్లా మనకి గ్లిచ్ వస్తుందని చెప్పేసి. సో మన సంబంధించిన ఐడీస్ డీలింగ్ చేసుకున్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా సంథింగ్ డేట్స్ అనేవి మనం మాడిఫై చేసుకున్నా అవి కూడా సరిగా అప్డేట్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే. చాలా రోజులు అట్లానే ఉండిపోతున్నాయి. సో అవి కూడా మారే ఛాన్స్ అయితే ఉంది. మరి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. సో ప్రస్తుతానికి అయితే ఈ పాస్బుక్ పోర్టల్ అస్సలు పనిచేయట్లేదు. ఓకేనా. సో చూసారు కదా. సో ఎవరైనా లైవ్ సెషన్లో పాల్గొంటే కనుక ఈ పర్టికులర్ టాపిక్ మీద 7th జూన్ 2025 ఓకేనా, అప్పుడైతే మీరు వెళ్ళండి. మధ్యాహ్నం 3 గంటలకి వీళ్ళు లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా. సో మీకు ఏదైనా క్వైరీ ఉంటే కనుక మీరు అడగొచ్చు అక్కడ. ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైవ్ ఉంది, లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన అడ్మిషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.
the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so